మంత్రివర్గ విస్తరణ హస్తిన పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారిందా? కేబినెట్ విస్తరణపై ఎటూ డిసైడ్ చేయలేని స్థితిలో అధిష్టానం పెద్దలు ఉన్నారా? ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనే సందేహంలో ఏఐసిసి పడిందా? మంత్రివర్గ విస్తరణపై పార్టీలో ఎందుకు గందరగోళం నెలకొంది? మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో డిమాండ్ పెరుగుతోందా? అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? లెట్ us watch the story. మంత్రివర్గ విస్తరణపై హస్తిన పెద్దలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణపైన సీరియస్ గా డిస్కషన్ చేసిన అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. కేబినెట్ ఎక్స్పాన్షన్ తొందరలోనే ఉంటుందని టాక్ వినిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మంత్రివర్గ విస్తరణపైన ఆచితూచి వ్యవహరించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. ఎవరికి వారే ఇప్పటికే ఢిల్లీ వెళ్లి తమకు మంత్రివర్గంలో చోటు కావాలని ఆశావహులు జాతీయ నాయకత్వం ముందు విజ్ఞప్తులు పెట్టుకుంటున్నారు. ఆశావహుల సంఖ్య పెరగడంతో చాలా జాగ్రత్తగా డీల్ చేసి మంత్రివర్గ విస్తరణ చేయాలనే ప్లాన్లో ఢిల్లీ పెద్దలు ఉన్నారట. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే కేబినెట్ కూర్పు ఉండాలని ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుండి మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ రాష్ట్ర నేతలను కలుస్తున్నారు. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుండి కేబినెట్లో లంబాడీలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీలోని ముఖ్య నేతలను కలుస్తున్నారు. అదేవిధంగా ఏకంగా కొంతమంది నేతలు ఢిల్లీ వెళ్లి తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని, తమ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదని ఏఐసిసికి చెప్పారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఏఐసిసికి లేఖ కూడా రాశారు. ఒకానొక దశలో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ కూడా జరిగింది. కానీ ఉగాదిన ఎలాంటి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ మొదటి వారంపైనే పడింది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని పేర్లు తెర మీద కూడా వచ్చాయి. వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని లీక్ కూడా అయ్యాయి. దీంతో మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న ఆశావహులు అప్రమత్తమయ్యారు. తమకు కూడా ఒకే ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దలపైన ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇప్పటికే ఏఐసిసి పెద్దలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలకు లేఖ రాశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదు. మంత్రివర్గ విస్తరణలో ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో జాతీయ నాయకత్వం మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు చేయాలా, ఇంకా మరికొన్ని రోజులు వేచి చూడాలా అనే ఆలోచనలో పడిందట. ఎందుకంటే ఓవైపు సామాజిక సమీకరణాల మార్పు ఉండాలని రాహుల్ గాంధీ ఆదేశించారని సమాచారం. మరోవైపు ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారట. ఇంకోవైపు మంత్రివర్గంలో తమ జిల్లాలకు ప్రాధాన్యత లేదు, తమ జిల్లాలకు మొదటి ప్రాధాన్యత మంత్రివర్గ విస్తరణలో ఇవ్వాలని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ నేతలు కోరుతున్నారు. దీంతో ఏఐసిసి ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉండడంతో మంత్రివర్గంలో చోటు దక్కని నేతల నుంచి అసంతృప్తి రాజుకుంటుందనే భావన ఢిల్లీ పెద్దలు ఉన్నారట. దీంతో మంత్రివర్గ విస్తరణ చేయకపోతే ఇంకా చేయనట్లేదనే విమర్శలు వస్తాయి. ఇంకోవైపు విస్తరణ చేస్తే పార్టీలో అసంతృప్తి పెరుగుతుంది. ఎలా చేస్తే పరిష్కారం లభిస్తుందనే అంతర్మథనంలో జాతీయ నాయకత్వం పడిందని హస్తం వర్గాల్లోని టాక్ వినిపిస్తోంది.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పుడుంటుంది? ఉంటే ఎలాంటి సమీకరణాలతో జాబితా వస్తుంది? అసలు ఈ నెలలో ఉంటుందా? మరో డేట్ మారుతుందా? ఇక అనేక రకాల చర్చ పార్టీలో జరుగుతోంది. ఈ చర్చలకు అధిష్టానం ఎప్పటి వరకు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.